పిల్లలు ఎంతో ఇష్టంగా తినే జెల్లీస్ ప్రిపేర్ చేశానండి. ఇంట్లోనే చేయటం వల్ల చాలా బావుంటుంది. సో, దీనికోసం నేను ఈరోజు మ్యాంగో అలాగే మిల్క్‌తో కలిపి చేశానండి. విడివిడిగా డిఫరెంట్ షేప్ కోసము. ఇది చేయటానికి ఫస్ట్ మ్యాంగోస్‌నైతే నేను 2 మ్యాంగోస్‌ని తీసుకొని చాప్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసి, అలాగే తగినంత చక్కెర కూడా వేసి మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు అగరగర్‌ని కూడా వాటర్‌లో వేసి కరిగించుకున్నానండి. ఇప్పుడు వేరే ప్యాన్‌లో మ్యాంగోని ఫిల్టర్ చేశాం కదా! ఆ మ్యాంగో ప్యాన్‌ని పెట్టేసుకొని అందులోకి అగరగర్ వాటర్‌ని కూడా వేసేసాను. సో, ఇది జస్ట్ ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంటే చాలండి. ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు. సో, ఇలా బాగా కొంచెం నురుగులాగా వచ్చి మరిగితే చాలు. సో, ఇలా వచ్చిన దాన్ని మనము ఏ బౌల్‌లో మనకు నచ్చిన సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవచ్చు. సో, నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇలా 2 బౌల్స్ అయ్యాయండి. సో, ఇవి నార్మల్ స్టేజ్‌కొచ్చాక ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టానంతే. తర్వాత వాటిని ఇప్పుడు పాలతో ఇంకొకటండి. పాలు కూడా నేను హాఫ్ లీటర్ తీసుకొని అందులోకి తగినంత చక్కెర కూడా వేశానండి. అలాగే అగరగర్‌ని కూడా కరిగించి వేసుకున్నాను. సో, పాలు ఇలా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ మరిగిచ్చేసుకొని దీన్ని కూడా ఆఫ్ చేసి కొంచెం చల్లగా అవ్వనివ్వాలండి. అవి చల్లగా అయ్యే లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ ఉన్నాయి కదండీ! మ్యాంగో పుడ్డింగ్ దాన్ని తీసేసుకొని వీటిని ఫస్ట్ మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో, మనకు నచ్చిన షేప్‌లో పీసెస్‌ని కట్ చేసుకోవచ్చండి. నేనైతే నార్మల్ రెగ్యులర్‌గా చేసుకునే విధంగానే సన్నగా చాప్ చేసేసుకున్నాను అంతే. మీ దగ్గర ఏమన్నా డిజైనర్ చాక్స్ అలా ఉంటే అలాగైనా కట్ చేసుకోవచ్చు. చాలా బావుంటది లుక్ అనేది. సో, నేనైతే ఇలా కట్ చేసుకొని పీసెస్ అన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వేరే సర్వింగ్ బౌల్‌లోకి నేను ఈ కట్ చేసుకున్న మ్యాంగోస్‌ని వేసుకున్నాను ఫస్ట్. సో, మనకి ఏ సర్వింగ్ బౌల్‌లో కావాలనుకుంటే, ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాంటి బౌల్స్ తీసేసుకొని ఫస్ట్ మనం కట్ చేసుకున్న మ్యాంగో జెల్లీస్‌ని వేసుకోవాలి. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిల్క్‌ని వేసుకోవాలండి. ఇలా మనం లేయర్స్‌గా మధ్యలో వేసుకుంటూ ఈ సర్వింగ్ బౌల్‌లోకి మనము మిల్క్‌నంతా వేసేసుకోవాలండి. నాకు ఇలా 2 సర్వింగ్ బౌల్స్‌కి అయ్యాయి. ఇలా 3 అవర్స్ మనము రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఒక 2-3 అవర్స్ మనకు ఈ జెల్లీ అనేది రెడీ అయిపోతుందండి. సో, అందుకే మ్యాంగో మిల్క్ కలిపి చేశానని చెప్పాననమాట. సో, అవుట్‌పుట్ అనేది ఇలా బాగొస్తుందండి. లుక్ కోసమే నేను ఇలా చేశాను. ఇలా చేయటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో, చాలా బావుంది అనేసి. సో, డిఫరెంట్‌గా ట్రై చేశానండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి